joining. No problem. Good. Hello again to all my friends in India. This is Steve Walkup, Jeremiah, and Nana bringing you the final chapter in the book of Acts. సో భారతదేశంలో ఉన్నటువంటి స్నేహితులందరికీ వందనాలు. ఎలాగున్నారు? మరి అపోస్తుల కార్యముల గ్రంథము యొక్క చివరి యొక్క పాఠాన్ని శ్రీ వాకప్ గారు, జర్మయ్య గారు, జ్ఞానప్రకాశం గారు తీసుకురాని ఉన్నారు. Now, if you'll remember, way back a time ago, we had Paul who was killing Christians because he thought that was the way to please God. సో మనము వెనక్కి వెళ్ళినట్లయితే గతములో పౌలు క్రైస్తవులను చంపుతూ ఉండేటువంటి వాడు. నిజంగా అది దేవుణ్ణి మెప్పించగలిగినటువంటి సేవ అని ఆయన ఇంతకు పూర్వము భావించాడు. But on Paul's way on the road to Damascus to actually persecute Christians, Jesus met him and told him that he was going to follow Jesus, not follow the Jewish law. దమస్కా మార్గాన సౌలు వెళుతూ ఉంటుండగా దేవుడు ప్రత్యక్షమై మరి ఆయన క్రీస్తును వెంబడించగలిగినటువంటి యొక్క విషయము, యూదుల యొక్క ధర్మశాస్త్రం కానీ మరి ఆచార సంప్రదాయాలు కానీ అనుసరించక క్రీస్తును అనుసరించగలిగినటువంటి యొక్క విషయాన్ని ప్రస్తావించాడు. After Jesus got Paul's attention, he told him that he must go and be told what to do, and he went and had a man tell him, lay hands on him, give him the Holy Spirit, and tell him what his instructions would be. తర్వాత మళ్ళా ఆయన ముందుకు ఏమి చేయబడాలో అన్నటువంటిది దమస్కా మార్గాన వెళ్ళిన తర్వాత దైవజనుని ద్వారా మరి ముందు మార్గదర్శనం అనేటువంటిది ఇవ్వబడుతూ ఉంది. ఆయన ఆ దృష్టి ఇవ్వటము, పరిశుద్ధాత్మను పొందగలిగినటువంటి విధంగా చేయటం అన్నటువంటిది, ఉపదేశం ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. Now, Ananias was a man of God in Damascus, and he questioned the Lord, saying, Lord, this man has been persecuting and killing Christians. Why would you want me to bless him? సో అననయ గారు దైవజనుడిగా దేవుణ్ణి ప్రశ్నిస్తాడు. ఈయన క్రైస్తవులను చంపుతూ ఉంటే మరి ఈయనను ఎందుకు నేను ఆశీర్వదించాలి అని చెప్పి ప్రశ్నించటం జరిగింది. In fact, let's turn to Acts chapter 9 and read verses 13 through 16, please. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 13 నుంచి 16 వరకు మనము చదువుకుందాం. Nana, please read Acts chapter 9, Yes, verses yes, 13 sir. through 16. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతనిని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుడి వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీ వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయెలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను నేర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్లి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌల సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడని చెప్పాను. అప్పుడే అతని కనుల నుండి Okay, sir. Okay. Notice that Jesus says to Ananias that Paul is going to be his chosen vessel. సో ఇక్కడ అననీయతో దేవుడు అంటూ ఉన్నాడు, పౌలు ఆయన పనిముట్టుగా సాధనంగా వాడబడటం అన్నటువంటి యొక్క విషయం. Not only is he going to go to the Jews, the nation of Israel, he's going to go to kings and Gentiles. And this is what we've seen him do.
సో దేవుడు ఆ సందర్భంలో చెప్తాడు, కేవలము యూదులు మాత్రమే కాదు, నాయకులు, మరి అన్ని జనులు, రాజులు, అధికారుల యొద్దకు ఆయన సాధనంగా వాడబడతాడనేది. Remember back in chapter 23 of Acts, we saw after he went to Jerusalem and preached and they tried to kill him there, Jesus told him that he would go to Rome and preach the message there. సో మనము 23వ అధ్యాయంలో మనము చూశాము, ఆయన యెరూషలేమునకు వచ్చాడు, యూదులతో మరి ఆయన ప్రసంగించాడు. అయితే ఆయనను చంపటానికి ఉద్దేశించినటువంటి యొక్క విషయాన్ని మనము చూస్తాము. అయితే దేవుడు రోముకు నడిపించి అక్కడ ప్రసంగిస్తాడు, అక్కడ సాక్షిగా ఆయనకు ఉండబోతాడు అన్నటువంటి యొక్క విషయము ప్రవచించాడు. And after going to Caesarea and preaching the message to Felix, then Festus, then King Agrippa, Paul got on a boat to go to Rome. సో రోమా నుంచి సిసిరియాకు వచ్చిన తర్వాత ఫెస్తాతో, ఫెలిక్స్తో, అగ్రిప రాజుతో ఆయన సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అక్కడ నుంచి మళ్ళా రోముకు ప్రయాణించటం అనేటువంటిది చూస్తాం. And we see just what Jesus had promised and told Ananias he would do with Paul has done. సో అననీయతో దేవుడు ఏమైతే చెప్పాడో ఆ విషయము పౌలు విషయంలో అదే జరగటం అనేటువంటిది మనము చూస్తూ ఉన్నాం. Now last week we saw that God also declared Paul innocent, just as the rulers had declared Paul innocent by saving him in the storm. గత వారం మనము చూశాము, అధికారులు నిర్దోషి పౌలు అనేటువంటిది వాళ్ళు తీర్మానించారు. అదే విధంగా దేవుడు కూడా ఆ తుఫానులో నుంచి రక్షించుట బట్టి దేవుడు కూడా పౌలు నిర్దోషి అనేటువంటిది ప్రకటించాడు. Now Paul and all of the people that were on the boat landed on the island of Malta. సో పౌలుతో పాటు ఉన్నటువంటి ఖైదీలు, అధికారులు అందరూ కూడా మరి మిల్తా అన్నటువంటి యొక్క ద్వీపానికి క్షేమంగా వచ్చి చేరుకున్నారు. Let's read Acts 28, 1 through 10, please. అపోస్తుల కార్యము 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనము చదువుకుందాం. మేము తప్పించుకొనిన తర్వాత ఆ ద్వీపం మెలితే అని తెలుసుకుంటేమి, అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచారం అంతింత కాదు. ఎలాగనగా అప్పుడు వర్షం కురియుసు చలిగా ఉన్నందున వారు నిప్పు రాజు పెట్టి మమ్మను అందరినీ చేర్చుకొనిరి. అప్పుడు పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటికి వచ్చి అతని చేయి పట్టెను. ఆ ద్వీపవాసులు ఆ జంతువునని చేతిని వేలాడుట చూసినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకొనినను న్యాయమాతని బ్రతికినీయని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విశేష జంతువును అగ్నిలో జారిడిచి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరమును నా వాసునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టు చుండిన తర్వాత అతనికి ఏ హానియు కలుగుకుండుట చూసి ఆ అభిప్రాయము మాని ఇతడొక దేవతాన్ని చెప్పుకొనిరి. పోంప్లి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతంలో భూములుండెను. అతడు మమ్మను చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చెను. అప్పుడు పోంపి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేద చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇది చూసి ఆ ద్వీపంలోనున్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. ఆమేన్. Amen. Okay, so the first thing we see here is that the natives who were kind to Paul and all those who were shipwrecked witnessed
Paul getting bit by a snake. సో ఇక్కడ పౌలుతో పాటు ఖైదీలందరూ కూడా ఆ మిలేతు యొక్క దీపానికి వచ్చి చేరుకున్నారు. అప్పుడు ఆ మిలేతు ప్రజలు మరి పౌలుతో పాటు మిగతా వారందరికీ కూడా దయగలిగినటువంటి వారుగా మంచి పరిచర్య చేశారు. These Maltese islanders showed unusual kindness toward all of the men. Instead of being questioning what had happened to them, they showed very much kindness and helped them by starting a fire. సో ముఖ్యంగా వారిలను ప్రశ్నించటానికి బదులుగా ఆ ప్రజలు మరి చలిమంట వేసి వారికి చక్కగా పరామర్శించారు. చాలా అసాధారణమైనటువంటి దయా కరుణ వారు కనపరిచారు. However, once they saw, as Paul was helping build the fire, that he was bit by a poisonous snake, they said that Paul could not escape the gods. He must be an evil man and he would die. సో ఈ యొక్క చలిమంట సందర్భంలో పౌలు కొంత కట్టెలు తీసుకొని వచ్చి మరి మంటలో వేసినప్పుడు అందులో సర్పం ఉండి అతన్ని కొరకగా ఆ యొక్క విషయంలో చనిపోతాడేమో అని వారు గమనించి చూస్తూ ఉన్నారు. మరి ఇతడు ఏదో కీడు చేశాడు, మరి సముద్రము తుఫాన్లో నుంచి రక్షింపబడిన తర్వాత కూడా మరి ఆ న్యాయదేవత అతన్ని వదలటం లేదు, వెంటాడుతుంది అన్నటువంటిది వాళ్ళు భావించారు. So we see that these Maltese people didn't really have an understanding of the living God. They were like most religions, thinking if you do good things, the gods will take care of you. If you do bad things, they're going to punish you. ఈ మిలేతు దీపవాసులు నిజమైనటువంటి సజీవం కలిగినటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి వారు, సామాన్యమైనటువంటి మతాల లాగానే వీరు కూడా మంచి చేస్తే దేవుడు మేలు చేస్తాడు, చెడు చేస్తే దేవుడు కీడు చేస్తాడు అన్నటువంటి తలంపుతో ఆ భావనతో ఉన్నటువంటి వారు. So when they saw that he was bitten by the snake, they called Paul a murderer, saying even though he escaped the sea, he would die by the poisonous snake. సో ఎప్పుడైతే ఆ సర్పము అతనికి కాటేసిందో వాళ్ళు అనుకున్నారు ఇతడు ఏదో నరహంతకుడు అని. ఆ సముద్రము నుంచి తప్పించుకొని వచ్చిన మరి ఇక్కడ న్యాయదేవత అతన్ని వెంటాడుతుంది అన్నటువంటిది. So they waited until they could see that Paul would die and confirm what they believed. సో వాళ్ళు నమ్మినటువంటి విధంగానే మరి పౌలు చనిపోతాడని పౌలు సావు కొరకు వారు కనిపెడుతూ ఉండేటువంటి వారు. Now notice, after they realized that Paul was not going to die from this poisonous snake bite, they didn't say he was a bad person. Now all of a sudden they think he's a god. సో ఇప్పుడు చాలా కాలమైన తర్వాత పౌలు మరణించక అలాగే ఉండుట బట్టి చూసి ఇతడు చెడ్డవాడు అని అనుకోకుండా మరి ఈయన నిజంగా దేవుడు అనేటువంటిది వారి యొక్క భావన మారిపోయినటువంటి యొక్క విషయం. These people were so kind that they had a man who was a leader of the city, Publius, who took care of them for 3 days. సో ముఖ్యంగా ఆ దీపపు యొక్క నాయకుడు చాలా దయగలిగినటువంటి వాడు. ఆయన అందరినీ కూడా చాలా 3 రోజుల మట్టుకు ఉపచారము చేసినటువంటి వాడు. Paul learned that Publius's father was sick, and he went and showed them how he would heal them by praying to the living God, then laying hands on him, and Publius became well. సో ఇక్కడ ఆ దీప నాయకుడు అతడి యొక్క తండ్రి జ్వరముతో ఉంటుండగా ముఖ్యంగా పౌలు వెళ్ళి బాగు చేయటం అనేటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. ఆ సంగతి మరి కనుగొని మిగతా వారు కూడా రావటం అనేటువంటిది జరుగుతుంది. The fact that Paul prayed to God
for healing for this man showed that the power was not through Paul, but through his God. ఈ యొక్క వ్యక్తిని స్వస్థపరచటములో ఆ శక్తి అనేటువంటిది పౌలు శక్తి కాదు కానీ దైవ శక్తి అన్నటువంటి యొక్క విషయము చెప్పగలుగుతున్నాడు. To show that this wasn't just a fluke or a one-time event, many people brought their diseased and their sick to Paul, and Paul healed each one of them in the name of the living God, Jesus Christ. సో ముఖ్యంగా మరి ఇక్కడ ఒక వ్యక్తిని ఒక సందర్భము జరిగేది కాబట్టి ఆ విషయంలో తెలుసుకున్నటువంటి వారు అనేకులు నానా రోగాలతో బాధితులైనటువంటి వారు ఆయన యుద్ధకు వచ్చారు. అందరినీ కూడా ఆయన బాగు చేయటం అనేటువంటిది ఆ దీపంలో జరిగేది. Notice in verse 10, Luke says they also honored us in many ways before we departed from that island, showing that Luke is on the island with Paul, an eyewitness to all these events. అదే వచనములో అక్కడ లూకు మాట్లాడుతూ ఉన్నాడు, మాకు వాళ్ళు అనేక విధాలుగా మరి సహకరించారు. మేము ప్రయాణము బయలుదేరేంత వరకు కూడా మాకు ఓడలో అనేకమైగా సహకరించినటువంటిది, సరుకులు ఇచ్చినటువంటి యొక్క విషయం మరి చెప్పుతూ ఉన్నాడు. కాబట్టి లూకు ఆ ప్రయాణంలో ఆ యొక్క దీపములో పౌలుతో పాటు ఉన్నాడు అనేటువంటిది మనకు భాసవైతూ ఉంది. Now, if we look on the chart, we can see that the island of Malta is just down below the city of Syracuse and that island. So that's where they're going from, and they'll be going up to Syracuse, then to Italy, and finally to Rome. సో ఇక్కడ ఈ యొక్క మ్యాప్ లో మనము గమనించినట్లయితే సిరాకుస్ దాని కింద దీపం కింద మిలేతు ఉంటూ ఉన్నది. అక్కడ నుంచి వాళ్ళు సిరేకాకు, అక్కడ నుంచి ఇటాలీకి, తర్వాత రోమ్ కు ప్రయాణించటం అనేటువంటిది మనము చూస్తాం. So after spending 3 months in Malta, they are going to go to Syracuse. సో 3 నెలలు మిల్టాలో ఉన్న తర్వాత వాళ్ళు సిరాకుకు వచ్చి చేరుకోవటం అనేటువంటిది చూస్తాం. We will see that the brethren, that is, other believers, are going to meet them at 3 ends. సో ఇక్కడ 3 స్థలాలలో మిగతా సహోదరులు అంటే విశ్వాసులు వచ్చి కలవటం అనేటువంటిది జరుగుతూ ఉంది. All prisoners except Paul are going to be jailed. సో పౌలు తప్ప మిగతా యొక్క ఖైదీలందరూ కూడా చెరసాల పాలు అయితూ ఉన్నారు. But Paul is going to testify to the Jews in Rome just as God said he would. సో దేవుడు చెప్పినటువంటి విధంగానే పౌలు యూదులకు రోమాలో సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంది. Now, the Jewish leaders that are in Rome were unfamiliar with what had happened in Jerusalem when Paul gave his speech there. సో పౌలు అక్కడ తన ప్రసంగము ఇచ్చిన తర్వాత యెరూషలేములో ఏమి జరిగిందో ఆ యొక్క విషయము ముఖ్యంగా రోమాలో ఉన్నటువంటి యూదా నాయకులకు తెలియనటువంటి యొక్క విషయంగా ఉంటున్నది. But just as it had in every other city Paul went to, the message of Christ divided the Jewish leaders. Some believed it, others did not. సో ఇక్కడ పౌలు యొక్క సందేశం అనేటువంటిది ఎక్కడైతే యూదులకు ప్రసంగిస్తాడో అక్కడ యూదుల నాయకుల్లో చీలికలు అనేటువంటిది వస్తూ ఉన్నాయి. కొంతమంది నమ్ముతూ ఉన్నారు, కొంతమంది తిరస్కరిస్తూ ఉన్నారు. Then, from a rented house, Paul would testify about God's kingdom and the Lord Jesus Christ to all who came to him. సో ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్యం గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అద్దె ఇంట్లో ఉండి ఆయన సాక్ష్యమిస్తూ ప్రకటిస్తూ ఉన్నటువంటి వాడు. Remember, this is what he had told the other apostles that they should do is after he had taught them for 40 days after his resurrection, they were to tell him that they were to tell people that Jesus
had risen from the dead, ascended back to the Father, and is going to come back and inaugurate his kingdom. సో యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినటువంటిది చివరి దినాల్లో మహా ఆజ్ఞ ఇదై ఉంటున్నది. ఆయన మృతులలో నుంచి లేచాడు, మూడో దినాన లేచాడు, తర్వాత ఆరోహణమైనాడు, తిరిగి ఆయన రానయ్యున్నాడు. ఈ సంగతులు మరి వచ్చి రాజ్యస్థాపన చేయగలిగినటువంటి యొక్క విషయాలన్నీ కూడా మీరు ప్రకటించాలి, బోధించాలి అని ఆజ్ఞాపించి ఉన్నాడు. Paul is doing the exact same thing, telling people about the risen Christ that he has seen. Remember, he saw him on the road to Damascus and was taught by him in Arabia, and proclaiming the coming kingdom of God. సో నిజంగా అపోస్తులు చేసినటువంటి విధంగానే ఇక్కడ పౌలు కూడా చేస్తూ ఉన్నాడు. పునరుత్థానము చెందినటువంటి యొక్క క్రీస్తును చూశాడు, ఆయన చేత అరేబియాలో బోధింపబడినాడు, అటు తర్వాత ఆయన యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. Okay, so let's read Acts chapter 28 verses 11 through 16, please. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 11 నుంచి 16 వచనాలు చదువుకుందాం. 3 నెలలైన తర్వాత ఆ ద్వీపమందు శీతాకాలమంతయు గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణపు ఓడ ఎక్కి బయలుదేరి సురాకు సైకి వచ్చి అక్కడ 3 దినములుంటిమి. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియుకు వచ్చి ఒక దినమైన తర్వాత దక్షిణపు గాలి విసుట వలన మరునాడు పోతియోలోకి వచ్చితిమి. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మను వేడుకొనిరి. ఆ మీదట రోమాకు వచ్చితిమి. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అపియా సంతపేట వరకును త్రిసత్రము వరకును మమ్మను ఎదుర్కొంటకు వచ్చిరి. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. ఆమేన్. Okay, Amen. notice that now the final stages of the voyage are calm, they're predictable and joyful, much like the first stages of the voyage were. ఈ యొక్క చివరి ముగింపు యొక్క విషయం అనేటువంటిది ముఖ్యంగా చాలా ఆనందకరమైనటువంటిది, మరి ప్రవచింపదగినటువంటి యొక్క విషయము, మరి కష్టము బాధ కంటే మరి ఎంతో సంతోషముతో కూడినటువంటి యొక్క అంశముగా మరి మనము చూస్తాం. God's provision and his protection proved sufficient to replace the items that were lost in the storm. సో ముఖ్యంగా దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క కాపుదల అనేటువంటిది ముఖ్యంగా వారు తుఫానులో కోల్పోయిన నిరీక్షణను మరలా పొందటం అనేటువంటి యొక్క విషయము మరి సరిపోయేటువంటి విధంగా ఉంటూ ఉన్నది. Now remember, we saw earlier when the storm came up that God allows Satan to bring storms into people's lives and bring calamity, but he will provide for them and protect them through these storms. ఇక్కడ తుఫాన్ అనేటువంటిది వచ్చినప్పుడు మానవుని యొక్క జీవితంలో సాతాను తుఫాను అనేటువంటిది తీసుకొస్తాడు. అయితే శ్రమలు, బాధలు, మరి నిరీక్షణ లేనటువంటి యొక్క విషయాలు మరి ఉంటుండగా ఆ దేవుడు అద్భుతకరంగా రక్షించగలిగినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తాం. Let's turn to Job chapter 42 and read verses 12 and 13 as he restored what the storm had taken away. సో యోబు గ్రంథానికి మనము తిప్పుదాము. యోబు గ్రంథము 34వ అధ్యాయము 12, 13 వచనాల విషయంలో చూద్దాం. దేవుడు ఏ మాత్రమును దుష్కార్యము చేయుడు, సర్వశక్తుడు న్యాయం తప్పడు.
ఎవడైనను భూమిని ఆయనకు అప్పగింత పెట్టిన ఎవడైనా సర్వ ప్రపంచ భారమును ఆయన కప్పగించునా ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొనని ఎడల తన శ్వాస నిశ్వాసులను తన యొద్దకు తిరిగి తీసుకొని ఎడల శరీరులందరూ ఏకంగా నశించెదరు, నరులు మరల ధూళి అయిపోవుదురు. ఆమేన్. Notice here Amen, sir. that Job received more in return than he had started with. జోబు యొక్క జీవితంలో ఆయన ప్రారంభించిన దానికంటే అధికముగా అంత్యములో ఆయన పొంది ఉంటూ ఉన్నాడు. Here we see that Paul has met fellow believers who are taking care of him. ఇక్కడ తోటి విశ్వాసులు అన్నటువంటిది పౌలును మరి మిగతా వారిని మరి చూసుకోవటం అనేటువంటిది చర్య తీసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. We also see that God will provide all the needs of those who are willing to serve him. సో ఎవరైతే ఆయన యొక్క చిత్తానికి లోబడి సేవ చేయాలనుకుంటున్నారో వారందరికీ దేవుడు అవసరతలు అనేటువంటిది అన్ని అవసరతలు ఆయన తీరుస్తాడు. Let's turn to Matthew chapter 7 and read verses 7 through 11, please. మత్తయి రాసినటువంటి సువార్త 7వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారి ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా పరలోకమున మీ తండ్రి తన్ను అడుగువానికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవాలని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. Now, Amen. Jesus is not saying on the Sermon on the Mount that anything you ask for, God's going to give you, but those who serve him and need provision to be able to continue to proclaim his message will get what God will deliver what they need. సో ముఖ్యంగా ఆయన కొండమీని ప్రసంగం అనేటువంటిది మరి కాదు, కానీ ముఖ్యంగా ఎవరైతే ఆయన సేవ చేయాలని మరి చేస్తూ ఉంటారో వారి ప్రతి ఒక్క అవసరత అనేటువంటిది ఆయన తీర్చగలిగినటువంటి వాడు అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. And since Paul is doing exactly what the Lord told him to do, go to Rome, even though Satan has put up these difficulties along the way with the storm and the snake bite, God is providing what Paul needs in order to proclaim the message in Rome. సో ముఖ్యంగా దేవుడు చెప్పినట్టు పౌలు చేస్తూ ఉన్నాడు. దేవుడు రోమాకు వెళ్ళాలని చెప్పినప్పుడు ఆయన రోమాకు వెళ్ళటం అనేటువంటిది, ఆయన చిత్తానికి లోబడి వెళ్ళటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. సాతాను తుఫానులు లాంటివి అడ్డు బండలు అనేటువంటిది, ఆటంకాలు అనేటువంటిది తీసుకొచ్చినప్పటికీ కూడా దేవుడు తన యొక్క అనుగ్రహము చేత కాపాడగలిగినటువంటి ఒక విషయాన్ని చూస్తాం. So we see after Paul stopped in Rhegium and Puteoli, brethren welcome him at the three inns. ఇక్కడ పౌలు అక్కడ రెజియో మరి ఏలియా ఇక్కడ నిలిపినప్పుడు ముఖ్యంగా సహోదరులు ఆయనను స్వాగతం చేయటము లేకపోతే చేర్చుకోవటం అనేటువంటిది చూస్తాం. The storm that had begun in Jerusalem was now calmed. God had calmed it. The Syracuse to Rome trip was going to be without incident. సో ఇక్కడ యెరూషలేములో ప్రారంభింపబడినటువంటి ఒక తుఫాను ఇప్పుడు నిమ్మలమైనటువంటి యొక్క విషయంగా మరి మనము చూస్తున్నాము. సిరకోస్ నుంచి రోమా వరకు ఏ యొక్క అడ్డుబండలు అనేటువంటిది, ఆటంకాలు అనేటువంటిది లేకుండా ఆ ప్రయాణము సుఖంగా సాగిపోతూ ఉంది.
Paul's welcome at the City of Three Inns gave further proof that the worst was over. సో ఇక్కడ ఆ 3 స్థలాలలో ప్రత్యేకంగా ఆ ప్రజలు పౌల్ని స్వాగతం చేయటం అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మనము చూసినప్పుడు నిజంగా చెడు అన్నటువంటిది ముగించింది అన్నదానికి నిదర్శనంగా ఉంటూ ఉన్నది. Now, notice in verse 16 that the centurion had done his job. He delivers all the prisoners that were on the ship to the guards so that they can be imprisoned except Paul. ఇక్కడ 16వ వచనములో గమనించినట్లయితే శతాధిపతి చేయాల్సినదంతా కూడా మరి చేశాడు. అందరినీ కూడా చెరసాలలో వేయించాడు, ఖైదీలందరినీ. పౌల్ని ఒక్కరిని తప్ప మరి అందరూ చెరసాలలో ఉంచాడు. Paul had made such an impact on the integrity he had to this guard, this centurion, that the centurion allowed him to guard him himself outside of prison. సో ముఖ్యంగా ఈ పౌలు శతాధిపతితో కలిగినటువంటి ప్రయాణం అంతటిలో ఆయన మంచితనాన్ని, మంచి సంబంధం అనేటువంటిది మరి ఆయన కలిగి ఉండటం బట్టి ఆయన ఇలాంటి యొక్క మార్పుతో కూడినటువంటి యొక్క తీర్మానము మరి ఆయన తీసుకోగలిగాడు. Again, God had used this centurion to allow Paul to continue to witness to people in this house that was guarded by one person. ఒక వ్యక్తి చేత మరి కావలి ఉంచగలిగినటువంటి అద్దె ఇంట్లో ఉంచాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే శతాధిపతి నిజంగా ఇతరులకు సాక్ష్యము చెప్పటానికి, సువార్త ప్రకటించటానికి అనుమతించినటువంటి యొక్క విషయంగా మరి మనము చూస్తాం. Paul does not use this opportunity to lounge around, but it's going to be an opportunity to reach as many people as he can. ఈ యొక్క దొరికినటువంటి యొక్క అవకాశాన్ని మరి సదుపయోగము చేసుకోవటము ఎంతమందికి సాధ్యమవుతుందో అంతమందికి ఆయన సువార్త ప్రకటించటము, సాక్ష్యం ఇవ్వటం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. So God has not allowed this for Paul's comfort, but allowed this so that Paul would be able to reach more people. ఇక్కడ పౌలు సుఖంగా ఉండాలి అన్నటువంటిది దేవుడు అనుమతించలేదు. అద్దె ఇంట్లో, జైల్లో లేకుండా ముఖ్యంగా సువార్త అక్కడ విస్తరింపబడాలి అన్నటువంటి యొక్క ఉద్దేశంతో దేవుడు అనుమతించాడు. Now let's read Acts 28:17 through 31, please. సో 17 నుంచి 31 వరకు మనము చదువుకుందాం. 3 దినములైన తర్వాత అతడు యూదులలో ముఖ్యులైన వారిని తన యొద్దకు పిలిచెను. వారు కూడినప్పుడు సహోదరులారా, నేను మన ప్రజలకైనను పితరుల ఆచారముకైనను ప్రతికూలమైనది ఏదిను చేయకపోయినను యెరూషలేములో నుండి రోమాలోనికి నేను ఖైదీగా అప్పగింపబడి తిని, వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదియు లేనందున నన్ను విడుదల చేయగోరు. కానీ యూదులు అడ్డం చెప్పినందున నేను కైసరు ఎదుట చెప్పుకొని ననవలసి వచ్చాను. ఆయనను ఇందువలన నా స్వజనుల మీద నేనేమి మోపవలనని నా అభిప్రాయం కాదు. ఏతు చేతనే మిమ్మును చూసి మాట్లాడవాలని పిలిచి తిని, ఇజ్రాయెలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పెను. అందుకు వారు, యూదయా నుండి నిన్ను గూర్చిన పత్రికలు మాకు రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరుల్లో ఒక్కడైనను నిన్ను గూర్చి చెడు సంగతి ఏది మాకు తెలియపరచలేదు, మరియు ఎవరునూ చెప్పుకొనను లేదు. ఆయనను ఈ విషయమై మీ అభిప్రాయం వల్ల వినగోరుచున్నాము. ఈ మతభేదమును గూర్చి అంతగా ఆక్షేపం చేయుచున్నారు. ఇంత మట్టుకు మాకు తెలియనది. అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యము గురించి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల నుండి సంగతులెత్తి యేసును గూర్చి వివరంగా ఒప్పించుచూ ఉండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.
వారిలో భేదాభిప్రాయములు కలిగినప్పుడు పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదే విధంగా మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూసుట మట్టుకు చూతురే గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రమినై ఉన్నది. వారు చెవులతో మందముగా విని కనులు మూసుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట ఇదియే. కాబట్టి దేవుని వలన ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకొందురు గాక అని వారు దాని విందురు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారి అందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుతూ ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించు ఉండెను. ఆమేన్, ఆమేన్. Okay, so what we see here is Paul being given an opportunity to continue to share the message of Christ, shares it boldly. ఇక్కడ మనము గమనించదగినటువంటి యొక్క విషయము ఏమిటనగా, దేవుడు పౌలుకు సువార్త ప్రకటించటానికి అవకాశం అనేది ఇచ్చాడు. ఆ నిరంతరము ధైర్యముగా దాన్ని కొనసాగించటం అనేటువంటిది చూస్తూ ఉన్నాం. So surprisingly, Paul gave his final testimony that's recorded here to Jews and not to a Gentile official. సో ఇక్కడ ముఖ్యంగా యూదా నాయకులకు చివరి మనవి, చివరి సాక్ష్యం అనేటువంటిది ఇక్కడ చెప్పబడింది. అది ఇక్కడ లిఖించబడి ఉంటూ ఉన్నది. So after 3 days, Paul calls all the Jewish leaders together. Remember, as he had gone through his missionary journeys, the first place he went every time is the synagogue to preach to the Jews. సో ఇంతకు పూర్వము పౌలు ఎక్కడికి ఏ పట్టణానికి వెళ్ళినా మొట్టమొదటిగా సెనగోగుకు వెళ్ళి యూదులతో మరి ప్రసంగించటం, మాట్లాడటం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ 3 రోజుల తర్వాత యూదులందరినీ తన యొద్దకు పిలిపించటం అన్నటువంటిది జరిగింది. Paul told the Jewish leaders that he was their brother, that is, he was a Jewish brother, and that our people, the nation of Israel, was also his nation. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, నా సహోదరుల అన్నటువంటిది. ఆయన యూదుడు కాబట్టి ఆయన సహోదరుడిగా ఉంటూ ఉన్నాడు. నా ప్రజలు అంటూ ఉన్నాడు, నా దేశమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. The first thing Paul sought to do was to establish good relations with the Roman Jews. మొట్టమొదటిగా రోమా యొక్క నాయకులతో మంచి సంబంధాన్ని స్థాపించటానికి ప్రయత్నించటం అనేటువంటిది జరుగుతుంది. Paul told them that he had gone to Jerusalem, preached the message of Christ, but had done nothing wrong with Jewish law. సో పౌలు అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారము నేనేమి తప్పిదము చేయలేదు, క్రీస్తును మాత్రమే ప్రకటించి తిని అంటూ ఉన్నాడు. But because he preached the kingdom of God and the coming of return of Christ, many Jews wanted him killed. సో ఈ యొక్క విషయంలో అనేకులు రానయున్నటువంటి యొక్క దేవుని రాజ్యము యొక్క విషయంలో చెప్పబడినప్పుడు అనేకులు మరి చంపటానికి ఉద్దేశించారు. Paul then said that the Jewish antagonism forced him to appeal his case to Caesar, and that's why he was in Rome. సో ఆయన రోముకు ఎందుకు వచ్చాడంటే, తమ యొక్క యూదులు, యెరూషలేము వారి యొక్క యూదులు ఆ విధంగా కారణమయ్యారు. అందుకే నేను సీజర్ యొద్ద మాట్లాడుకునేదానికి అపీల్ తెచ్చుకున్నానని చెప్తున్నాడు. But Paul wanted to speak with these Roman dispersed Jews who had been in Rome and not had heard of the events that happened in Jerusalem. సో ముఖ్యంగా యెరూషలేములో ఏమి జరిగిందో ఆ విషయాన్ని అవగాహన లేనటువంటి రోమాలో చెదరి ఉన్నటువంటి యూదులకు ఆయన చక్కగా వివరించి చెప్పాలి అనుకున్నాడు.
Now, notice that the Jewish leaders were willing to hear Paul without partiality. అయితే ఆ రోమాలో ఉన్నటువంటి యూదా నాయకులు కూడా ఏ యొక్క పక్షపాతం అనేటువంటిది లేకుండా పౌలు చెప్పటానికి వినటానికి సిద్ధంగా ఉన్నారు. They told Paul that they had not received any reports and they were willing to listen to what Paul had to say. మరి అక్కడ నుంచి మాకేమీ రిపోర్ట్ రాలేదు కాబట్టి నువ్వేం చెప్తావో మేము వినటానికి సిద్ధంగా ఉన్నామని వారు మాట్లాడారు. They also told Paul that they had heard criticisms on Christianity and wanted to hear Paul's thoughts on this new sect. సో వాళ్ళు క్రైస్తత్వాన్ని గురించి విమర్శ కూడా వారు విని ఉన్నారు. పౌలు దానికి మద్దతు పలకటం అనేటువంటి యొక్క విషయంలో వాళ్ళు వినగలుగుతూ ఉన్నారు. So notice, once they had given him a day, Paul came to them from his lodging area and he explained the kingdom of God and the risen Christ for one day. సో ఇక్కడ పునరుత్థానము చెందినటువంటి క్రీస్తు రానయ్యున్నటువంటి ఆ యొక్క రాజ్యము, దేవుని యొక్క రాజ్యము అంతా ఏకమన్నటువంటి రానయ్యున్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపిస్తూ ఉన్నాడు. Notice that Paul used the law of Moses and all of the prophets and said, these people preached of Jesus. I have seen the risen Christ and he is alive. ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, మా యొక్క ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాన్ని ఆయన తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు. వారంతా కూడా మరి మెస్సయ్య రాక విషయంలోను, అటు తర్వాత రాజ్యస్థాపన యొక్క విషయంలోను వారు ప్రస్తాపించారు. ఆ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని నేను చూశానని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. He then told them that Israel's hope is when they possess the land again, and that is what Jesus is going to do when he returns. యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారికి ఆ యొక్క దేశం అనేటువంటిది ఇవ్వగలిగినటువంటి యొక్క విషయాన్ని ఆయన చెప్పి ఉంటూ ఉన్నాడు. Now, as they disagreed, that is, some were believers in what he said, and many were unbelieving in what he said, brought a memory of the prophecy of Isaiah 6, 9, and 10. సో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9, 10 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని వివరించినప్పుడు కొంతమంది యూదులు నమ్మారు, మరి కొంతమంది తిరస్కరించటం అన్నటువంటిది జరిగినటువంటి యొక్క విషయం. His day-long testimony only persuaded a small portion of the group. సో ఇక్కడ ఆ దినమంతా జరిగినటువంటి ఆ ప్రస్తాపన కొంతమంది చిన్న గుంపు మాత్రమే విశ్వాసంలోకి వచ్చినటువంటి యొక్క విషయం. Paul confronted those who were not persuaded with their blindness. The message which should unite Israel is dividing them. సో వారి యొక్క అంధత్వాన్ని బట్టి వారు ఐక్యముగా ఇశ్రాయేలు వారంతా కూడా కలిసి ఉండవలసినటువంటి వారు మరి వారికి వారే చీలిపోతూ ఉన్నటువంటి యొక్క విషయం. This is just another example of what Jesus prophesied, that those that he came to preach to, he would not bring peace but bring division. సో ఇక్కడ మరి యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రవచనం అనేటువంటిది మనము చూస్తాము. ఆయన శాంతిని కాదు కానీ మరి చీలికను తీసుకురానయ్యున్నటువంటి యొక్క విషయాన్ని ప్రస్తాపించి ఉన్నటువంటి యొక్క విషయం. In fact, let's turn back to Luke chapter 12 and read verses 51 through 53, please. సో లూకా రాసినటువంటి సువార్త 12వ అధ్యాయము 51 నుంచి 53 వచనాలు. Luke chapter 12, 51 to 53. అనా
ప్రకాశమన్నా, Do you want to read it, Jeremiah? యా yes వెయిట్ సార్ నేను భూమి మీద సమాధానం కలుగజేయవచ్చి తినని మీరు తలంచుతున్నారా? కాదు, భేదమునే కలుగజేయవచ్చి తినని మీతో చెప్తున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారుకిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలకిని, కోడలు అత్తకును విరోధముగా ఉందురని చెప్పాను. మరియు ఆయన జనసమూహముతో ఇట్లనెను, మీరు పడపటి నుండి మబ్బు పైకి వచ్చుట చూసినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగే జరుగును. దక్షిణపు గాలి వీచుట చూసినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశాల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింప నెరగలేరా? ఏది న్యాయమో మీ అంతట మీరే విమర్శింప నేరా? వాదించు వారితో కూడా అధికారి వద్దకు నీవు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నం చేయము. లేదా Okay, thank you, Nana. ఒకవేళ Okay, so what we see here is Jesus had said his message would bring division, not peace. ఇక్కడ ప్రభు యొక్క సందేశము మరి ఐక్యతను కాదు కానీ చీలికలను తీసుకొస్తుంది అన్నటువంటి యొక్క ప్రవచనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. The unbelief of Israel found throughout Luke Acts validates Israel's blindness and hardness of heart that Jesus predicted. సో ఇక్కడ యేసు ప్రభు ప్రవచించినటువంటి యొక్క ప్రవచనము యూదుల యొక్క అంధత్వం అన్నటువంటి యొక్క విషయాన్ని చూస్తూ ఉన్నాం. మరి లూకు గ్రంథంలో కానీ అపోస్తుల గ్రంథంలో కానీ యూదులు మరి చీలిపోవటం అన్నటువంటిది జరుగుతూ వచ్చింది. It doesn't matter what city God's messenger is in, the results are rejection of the Christ. సో ఇక్కడ ఒక పట్టణము అన్నటువంటిది కాదు కానీ మొత్తానికి యేసుక్రీస్తును తిరస్కరించటం అన్నటువంటిది జరిగింది. Now, Paul told them that their division, their blindness would cause salvation to be sent to the Gentiles. సో వారి యొక్క తిరస్కారం అనేటువంటిది, వారి యొక్క అంధత్వం అనేటువంటిది అన్యజనులకు రక్షణకు అవకాశము కలుగుతూ ఉన్నది, మార్గమైతూ ఉన్నది అని చెప్పాడు. So look at verse 28. Therefore, let it be known that salvation of God is sent to the Gentiles, and they will be willing to hear it because you have fulfilled the prophecy of Isaiah chapter 6 by being blind, being deaf, and having hardened hearts. సో ఇక్కడ యెషయా గ్రంథము ప్రవచనాన్ని నెరవేర్పన్నటువంటిది ఆ గుడ్డితనం అనేటువంటిది, మరి అటు తర్వాత చౌటితనం అన్నటువంటిది, కఠినత్వం అనేటువంటిది నిజంగా మీరు నెరవేర్చారు ఆ ప్రవచనము, యెషయా ప్రవచనము అన్నటువంటి యొక్క విషయము పౌలు కోట్ చేస్తూ ఉన్నాడు. The Roman Jews have validated Paul's current journey. Rome was a stop on the way to Spain. As every missionary trip, Jews rejection led to Gentile salvation. సో ఇక్కడ ప్రతి ఒక్క మిషన్ ప్రయాణం అనేటువంటిది, సువార్త దండయాత్ర అనేటువంటిది యూదులు తిరస్కరిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి అన్యజనులకు రక్షణగా మరి మారటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన స్పెయిన్ కు మరి ముందుకు కొనసాగటం అనేటువంటిది చూస్తాం. This will continue to occur until the fullness of the Gentiles. సో ఇది అన్యజనుల కాలం అనేటువంటిది పరిపూర్ణమయ్యేంత వరకు మరి ఇది నిరంతరము కొనసాగుతూనే ఉంటూ ఉన్నది. However, there is a remnant of Jews that have believed. అయితే శేషము, యూదుల యొక్క శేషం అనేటువంటిది మరి రక్షణలోకి, విశ్వాసములోకి రానయున్నటువంటి యొక్క విషయం. Paul testified to all who came to him about God's kingdom and the Lord Jesus Christ from his rented house. సో ఇక్కడ పౌలు తన యొక్క గదికి అంటే
ఆ యొక్క అద్దె గదికి వచ్చినటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, ప్రభువైన యేసుక్రీస్తును గురించి సాక్ష్యమిస్తూ ప్రకటించటం అనేటువంటిది జరిగింది. These events let Paul preach boldly things concerning the Lord Jesus Christ to all who are in Rome for the next 2 years. సో 2 సంవత్సరాల వరకు రోమాలో ఉన్నటువంటి వారినందరికీ కూడా ముఖ్యంగా ధైర్యముగా ప్రభువైన యేసుక్రీస్తును మరి ప్రకటిస్తూ వచ్చాడు. So Paul arrived in Rome in late February of 60. His first Roman imprisonment was from February of 60 to March of 62. సో పౌలు యొక్క చెరసాల అనేటువంటిది, బంధం అనేటువంటిది ముఖ్యంగా ఫిబ్రవరి మాసము చివరిలో క్రీస్తు శకము 60లో జరిగినటువంటిది అన్నటువంటిది చూస్తాము. తర్వాత మరి మనం గమనిస్తే మార్చు 62 రెండోదిగా చూస్తాం. While he was under house arrest, he wrote Ephesians, Colossians, and Philemon. సో ఆయన ఈ యొక్క హత్య గదిలో ఉన్నప్పుడు, అలాంటి రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఎఫెసీయులకు, కొలస్సీలకు, ఫిలోమోనుకు, ఫిలిప్పీయులకు ఆయన పత్రికలు రాశాడు. He also wrote Philippians early in 62. So these are the prison epistles. సో 62 క్రీస్తు శకము 62 ఆరంభములో మరి ఫిలిప్పీయులకు కూడా ఆయన రాశాడు. కాబట్టి ఇవన్నీ కూడా చెరసాల పత్రికలు అయి ఉంటూ ఉన్నాయి. Now James, the Lord's brother, was martyred in AD 62, in the spring of 62. సో ప్రభు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు క్రీస్తు శకము 62లో హతసాక్షిగా మరి చంపబడ్డాడు. Paul was then in Macedonia in late summer of 62, and he wrote 1 Timothy. ఆ సందర్భములో 62లో మాసిదోనియాలో ఆయన పౌలు ఉంటూ ఉన్నాడు. అలా ఆ సందర్భంలో మొదటి తిమోతి పత్రికను ఆయన రాశాడు. Then Paul was in Spain in the spring of 64, and Christians are persecuted, and Peter is martyred in the summer of 64. ఆయన ముఖ్యంగా 64లో పౌలు ఏషియా మైనర్లో మరి ఆయన ఉండటం అన్నటువంటి యొక్క విషయము, గొప్ప హింస అనేటువంటిది కలిగినటువంటి యొక్క విషయము. ఆ సందర్భంలో స్పెయిన్ లో ముఖ్యంగా పౌలు ఉంటుండగా పేతురు హతసాక్షి కావటం అనేటువంటిది జరిగింది. Paul wrote Titus in the summer of 66. 66లో మరి టైటస్ పత్రికను రాయటం అనేటువంటిది జరిగింది. Then in the fall of 67, he was arrested and brought back to Rome, where he wrote 2 Timothy. మరలా 66 లేకపోతే 67 సందర్భంలో పౌలు మరలా అరెస్ట్ అయి అక్కడ నుంచి రోమాకు తీసుకొని రావటం అన్నటువంటిది జరిగింది. అప్పుడు 2వ తిమోతి పత్రిక అనేటువంటిది రాయటం అనేటువంటిది జరిగింది. He died in the spring of 68, and Jerusalem was destroyed, as Jesus said in AD 70. సో ఆయన 68లో హతసాక్షిగా పౌలు మారాడు. మరి సెప్టెంబర్ మాసము ముఖ్యంగా క్రీస్తు శకం 70లో యేసు ప్రభు ప్రవచించిన ప్రకారము యెరూషలేము నాశనమయ్యాది. Paul had completed what God had chose him to do, what Jesus on the road to Damascus said he would do. He faithfully served to the end. సో దమస్క మార్గాన దేవుడు ఏమైతే పౌలుకు చెప్పాడో చేయాల్సి ఉన్నది, అది నమ్మకంగా తన జీవితం అంతా కూడా ఆయన కొనసాగించాడు, చేశాడు. May we follow in Paul's footsteps, proclaim the message of the living Christ and his coming kingdom to a desperate and dark world. ప్రత్యేకంగా పౌలు యొక్క అడుగు జాడలను మనము అనుసరించుదాం.
మరి అనేక పరిస్థితుల కష్టకాలలో, ఆ అంధకార పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో కూడా మనము అలాగే పౌలులాగా కొనసాగిస్తాం. Let us pray. ప్రార్థిస్తున్నాం. Father Amen. God, thank you for the book of Acts. Thank you for all that you have taught us. We look forward to the book of Luke, the first book of this two set that we will start next week. We pray this in Jesus' name. Amen. Amen. Thank you. తండ్రి, God bless you. We'll Thank see you. you next Thank week. you, sir. Thank you, sir. thank you. Thank you so much, Stephen Walkup, sir. You really, your patient and your cooperation. We are be happy with you, Stephen Walkup, sir. I'm be happy with you. Jeremiah garu, Yes, sir. Jeremiah Yes, sir. garu. చెప్పండి అయ్య గారు. క్రిస్మస్ వస్తుంది కదా థర్స్డే. అవునవును. అవును. క్రిస్మస్ అను న్యూ ఇయర్ రెండు వదిలేసి జనవరి నెక్స్ట్ గురువారం పెట్టుకుంటే ఎట్టుంటది? ఇప్పుడు మనం we will send to the mail. చూడండి 25 గురువారం వచ్చిందిగా. అవునవును, గురువారం వచ్చింది. మరి అట్ ద సేమ్ టైము జనవరి 1 కూడా గురువారమే వస్తుందిగా. అవును. ఈ 2 రోజులు వదిలేసి అది ఆలోచించలేదు సార్, ఆలోచించలేదేమో ఆ విషయం. అదే మనం మెయిల్ కొడదాం. సరే. మనం మెయిల్ పంపించి ఎన్నో రోజు చూద్దామంటే అయ్యా ఎన్నో రోజు చూద్దామంటే క్యాలెండర్ ప్రకారము జనవరి నెల అయ్యా పెట్టేసండి. జనవరి 2 రోజులు 2 గురువారాలు వదిలేసి